హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే చూసేద్దామా? పొద్దున్నే 5 గంటలు లేస్తే మొత్తం క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసుకున్నాను. ఇల్లంతా ఊడ్చేసుకుని తర్వాత వంట పనులకు వెళ్ళాలి గబగబా. నెక్స్ట్ బట్టలు ఒకటి ఉన్నాయి, అవి కూడా వాష్ చేసేసుకోవాలి. ఇవి డైలీ రొటీనేనండి, డైలీ చేసుకునే వర్కే. నాకు డైలీ వీడియోస్ చేయడానికి కుదరకపోవడానికి కారణం ఇదే. సరే ఇవేం పెడతాం డైలీ చేసుకునే వర్క్స్ అని చెప్పేసి అలా కూర్చుంటే వీడియోస్ అయితే అలా పెండింగ్ పడిపోతుంది, అసలు గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్కి. సరే డైలీ వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేశాను. ఇది బయట ఇంకా సామాన్ చూడండి, గ్యాస్ బండ్లు అవి ఎక్కడ పెట్టాలో తెలియక అలానే ఉంచేసాము బయట వరండాలో అయితేనే. అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వంటగదిలో కూడా క్లీన్ చేసేసుకున్నాను. కింద టైల్స్ కాకపోవడం వలన, గచ్చుల వలన చూడండి ఎంత క్లీన్ చేసినా అలానే కొద్దిగా డస్టీగానే అనిపిస్తుంది. అస్సలు ఇంట్లో గాలి అస్సలు రావట్లేదండి. వంటగదిలోకి అయితే అసలు వెలుతురు కూడా రావట్లేదు. పగలు కూడా లైట్ వేసుకునే ఉండాల్సి వస్తుంది ఇంట్లో కూడానండి. నేనైతే ఎంత వెలుతురు ఉండాలి, వెంటిలేషన్ బాగుండాలని తిరిగిన హౌసెస్, కానీ ఆఖరికి ఏంటంటే ఇదిలా అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లలకైతే స్కూల్ వాకింగ్ డిస్టెన్స్లో ఉందండి, చాలా దగ్గరగా ఉంది, వెళ్ళి దూరంగా అయిపోతుంది. రెంట్లు కూడా స్కూల్కి ఇంకా దగ్గర అయ్యే కొలది రెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయండి. ఇదే మాకు ఎక్కువ. అసలు 2600 కట్టుకునే వాళ్ళము 4500 కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. రెంట్లు కూడా బాగా ఎక్కువ అండి ఇక్కడ, అసలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ అస్సలు గాలి అన్నది రావట్లేదండి. మాకైతే అక్కడ 3rd ఫ్లోర్లో ఉండేవాళ్ళం మేము. అసలు కరెంట్ ఉన్నా లేకపోయినా మాకు అసలు ఇబ్బంది ఉండేది కాదు. వేసవికాలం అసలు వేడి తెలిసేది కాదు. శీతాకాలం వచ్చిందంటే అసలు చల్లదనం అనేది ఉండేది కాదు. చక్కగా భలే ఉండేది అసలు హౌస్. మాకు ఇక్కడికి వచ్చాము, అస్సలు ఏం బాగాలేదండి హౌస్ అయితే. చూడటానికంటే బాగుంది, సామాన్లు అవి పెట్టుకుంటాకే స్పేస్ అయితే బాగుంది, కానీ మనకి గాలి అన్నది అస్సలు రావట్లేదండి. వెలుతురు కానీ గాలి కానీ అసలు లోపలికి ఇంట్లోకి అసలు రావట్లేదు. నేను ఆ రెండిటి కోసమే ఇల్లు ఎన్నో వెతికాను, తిరిగి తిరిగి అసలు మా వాళ్ళ చేత తిట్లు కూడా తినేసానండి. ఎందుకంటే ఎక్కువ వంకలు పెడుతుంది ఇలా అలా అని చెప్పేసి అన్నారు. కానీ గాలి రాకపోయినా వెలుతురు రాకపోయినా ఇంట్లో బాగుండదు కదండి. దానికోసమని తిరిగాను. ఆఖరికి చివరికి అలాంటి ఇంట్లోనే పడాల్సి వచ్చింది. అసలు గాలి వేయట్లేదు అసలండి బాబు. అసలు మామూలుగా పగలు కూడా ఇంట్లో లైట్ వేసుకుని ఉండాల్సి వస్తుంది. గాలి కానీ వెలుతురు కానీ ఏమీ రావట్లేదు. ఎలా అడ్జస్ట్ అవ్వాలో అలానే అడ్జస్ట్ అవుతున్నాం అంతే. ఇవన్నీ పొద్దున్నే పిల్లలకు క్యారేజ్ రెడీ చేయడానికి అయితే బియ్యం కడిగేసుకున్నాను. బియ్యం కడిగేసుకుని పిల్లలకు వంట అయితే మొదలు పెట్టేశానండి. ఈరోజు టిఫిన్ అయితే ఏమీ లేదు. కొద్దిగా పెరుగుంది, పెరిగేసి అన్నం పెట్టేస్తాను చిన్నోడికి. పెద్దోడైతే టిఫిన్ వద్దు నాకు, నేను ఏమీ తిన్నాడు. ట్రై చేస్తాను అన్నం పెట్టడానికి, వాడికి కూడా. అసలు తిండండి టిఫిన్ కానీ ఏమీని, అలానే వెళ్ళిపోతాను అంటాడు. కానీ ట్రై చేయాలి. ఇవన్నీ బియ్యం కడిగేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అసలు ఏం బాగుంటలేదండి. ఫిల్టర్ వాటర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మాకైతే ఫిల్టర్ అయిపోయి వచ్చేవి భీమవరం వాటర్, గోదావరి నీళ్ళు కదండి. అసలు ఆ నీటికి అసలు సాటే ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ బాగుంటాయండి వాటర్, అసలు మురికి అనేది ఉండదు. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు పైప్ లీక్ అయినప్పుడు అలాంటి సమయంలో రిపేర్ వచ్చినప్పుడు తప్ప మ్యాక్సిమం వాటర్ ఫిల్టర్ అయ్యే వస్తాయండి. అలాంటిది ఇక్కడ వాటర్ అస్సలు బాగాలేదు. తాగడానికి డ్రింకింగ్ వాటర్ స్పెషల్గా ఫిల్టర్ వాటర్ అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడైతే మున్సిపల్ పైప్ నుంచి వచ్చే ట్యాప్ వాటర్ అయితే వాడేసేవాళ్ళము. చూడండి అన్నం కూడా వండుతుంటే ఎలా వస్తుంది చూసారా, ఇలానే ఉంటుందండి వాటర్ అంతా కూడా. ఇక్కడ అన్నం ఉడికిపోయింది కదా, ఉంచేసుకోవాలి.
వచ్చేసి కూర అయితే 2 గుడ్లు ఉన్నాయండి. పిల్లలిద్దరికి పుల్టా చేసేస్తాను. మా హస్బెండ్కి అయితే చేపల పులుసు ఉంది. క్యారేజ్కి చేపలు వేసి పెట్టలేం కదండి, అందుకే పిల్లలకైతే గుడ్డు పుల్టా అయితే వేస్తాను. నాకైతే నిమ్మకాయ పచ్చడి ఉందిలేండి, నేను అది వేసుకుని తినేస్తాను. నాకు కర్రీస్ కన్నా ఇలా నిమ్మకాయ కానీ అలాంటి పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టము. రైస్లోకి ఒక్కొక్కసారి అవి వేసుకుని తినేస్తూ ఉంటాను. అన్నం ఉంచేసాను కదా, నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను పుల్టా వేయడానికి. ఇంకా లేవలేదండి వాళ్ళు, ఆనియన్స్ కట్ చేసుకుని వెళ్ళి వాళ్ళు లేపాలి. నెక్స్ట్ బట్టలు కూడా జాడించాలండి. మొత్తం గబగబా వంట పని చేసుకుని వెళ్ళి బట్టలు అయితే జాడించేస్తాను. తర్వాత పిల్లలు అయితే మా వారు రెడీ చేసేస్తారు ఇద్దరినే. సో ఈ లోపు నేనైతే బట్టలు తీసుకుంటాను. కూర వండేసి వెళ్ళిపోయి ఇక్కడ వంటగది గది అన్నీ కూడా స్పేస్ ఎక్కువగా వచ్చాయి కానండి, మనకి లోపల ఉన్నటువంటి గాలి బయటకు పోవడానికి, బయట వెళ్తురు గాలి కానీ లోపలికి రావడానికి అస్సలు లేదండి. ఫ్రంట్ డోర్ నుంచి మాత్రమే రావాలి. వంటగదేమో వెనక సైడ్ ఎక్కడో ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కష్టము. విండో కూడా ఏమీ లేదు. బ్యాక్ సైడ్ డోర్ ఉంది, అదైతే ఓపెన్ చేయడానికి లేదండి. వేరే వాళ్ళు ఉన్నారు కదా నైబర్స్, వాళ్ళ సైడ్ అది, మనకైతే ఓపెన్ ఉండదు. ఏంటో అలా తీసేసుకున్నామండి. చూడాలి ఎంతకాలం అసలు ఎలా అడ్జస్ట్ అవ్వాలో. చాలా ఇబ్బందిగా ఉంటుంది వంట చేసినప్పుడు అయితే. గాలి అస్సలు మనకి బయటకు పోవట్లేదండి, వేడి ఎక్కువగా ఉండిపోతుంది. వేడంతా కూడా లోపల ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. మనకి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయే వేడి వెళ్ళిపోయేది ఉండుంటే సరిపోను, గదిలోకి వెళ్ళిపోతుంది. అసలు దాని వలన బయట గాలి అసలు లోపలికి రాకపోవడం వలన చాలా అంటే చాలా ఉడుకొచ్చేస్తుందండి. అసలు మామూలుగా ఒక్కపోత అయితే లేదు, బయట అసలే టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది కదా. దానికి తోడు మాకు ఇంట్లో అయితే అసలు ఇక్కడ పవర్ కట్ కూడా బాగా ఎక్కువ అండి. ఇక్కడ మేము వరాన్ని ఉండేది అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాళ్ళము. సో అక్కడ మాకు పవర్ కట్ అనేది అసలు తెలియదు. అయితే ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు ఒక ½ అవర్ తీసేవాడండి. ఏదన్నా పవర్ బ్లాకేజ్ అయినా లైన్ ప్రాబ్లం అయితే తప్ప మ్యాక్సిమం పవర్ కట్ అనేది ఉండేది కాదు. అక్కడ అస్సలు మాట్లాడితే పవర్ పోతుందండి, అస్సలు కరెంట్ ఉండట్లేదు. అసలు ఏంటో చాలా ఇబ్బందిగా ఉంది. అవును, పిల్లలకైతే లెమన్ వాటర్ ఇద్దామని సాల్ట్ వేసి మొత్తం నలుగురం తాగుతామండి లెమన్ వాటర్. ఎందుకంటే మొన్న 4 రోజుల నుంచి అయితే కడుపు నొప్పి అంటున్నాడు, వాంతి అయిపోయింది మొన్న నైట్ అయితే మా వాడికి పెద్దోడికి. సో పైత్యం ఎక్కువైనా కూడా అలా అవుతాయి కదా. ఒకసారి నిమ్మరసం, ఒకసారి జీలకర్ర. మొన్న అయితే జీలకర్ర వాటర్ అయితే మరగపెట్టేసి ఇచ్చాను. ఈసారి నిమ్మకాయ, ఈరోజు నిమ్మకాయ ఇస్తాను సాల్ట్ వేసి. నెక్స్ట్ రేపు వామ్ వాటర్ అయితే మరగపెట్టేసి ఇస్తానండి. అలా ఇస్తే కనుక వాళ్ళకి పట్టిన లోపల కఫం పట్టేసింది ఏదైనా కానీ కొద్దిగా దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది పిల్లలకి. సో నాకు కూడా కొద్దిగా హెడేక్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య టీ ఎక్కువ తాగేస్తున్నాను నేను. సో హెడేక్ ఎక్కువగా ఉంటుంది. నేను కూడా కొద్దిగా తాగదామని మొత్తం లోటా వాటర్లో అయితే నిమ్మకాయ పులిపోయి మరీ ఎక్కువ కాకుండా ఒకే లెమన్ తీసుకుని ఒక ½ లీటర్ వాటర్ అయితే కలుపుతున్నాను. మొత్తం కొద్దిగా అయితే తాగడానికి అరగడుపునే పొద్దున్నే మొత్తం నలుగురు తాగడానికి సాల్ట్ వేసుకుని తాగితే కొద్దిగా బాగుంటుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏమో అండి అసలు ఏంటో లాజిక్ నాకు అర్థం కాదు కానీ చిన్నప్పటి నుంచి ఇంకా ఇదే అలవాటు. లెమన్ వాటర్ సాల్ట్ వేసుకుని తాగితే పైత్యం అనేది తగ్గుతుందని ఒక నమ్మకం అండి. మరి అది ఎంత సైంటిఫిక్గా ఎంత నిజమనేది నాకైతే తెలియదు, కానీ కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. ఏదైనా మా సిద్ధుకి అయితే ఇస్తాను. చిన్నోడు రెడీ అయిపోయాడు, ఇంకా వీడు ఇంకా నిద్రమోహంతోనే ఉన్నాడు. చిన్నోడైతే స్నానం చేసి రెడీ అయిపోయాడు వాళ్ళ డాడీతో సహా. ఎందుకంటే పుల్టా వేస్తున్నాను పిల్లలకి ఇద్దరికి కూడా. క్యారేజీలోకి వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మా వారికి అయితే చేపల పులుసు ఉందని చెప్పాను కదా, నైట్ చేశానండి అది. కర్రీ వండుకుంటాకి ఈ ప్యాన్ అంటే ఎలా ఉందని అనుకోకండి, ఇదేంటంటే నాన్ వెజ్ కదా, ఇందులోనే వండుతాను నేను. కానీ ఇది మార్చాలి, పోయింది, పిన్స్ అన్నీ ఊడిపోయినాయి, మార్చి ఇంకొకటి తీసుకోవాలి. ప్రస్తుతానికి ఎలా ఉన్న వాటితోనే సర్దుకుపోతున్నాము, తీసుకోవాలండి. కర్రీ వండడానికి అసలు ఏమీ లేవు, అన్నీ పోయినాయి, అవన్నీ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే వీటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే పిల్లల ఫీజులు అవి కూడా చాలా ఎక్కువ అండి, కానీ మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందించాలని ఒకే ఒక ఉద్దేశం అయితే ఏదో విధంగా కష్టపడి చేసుకుందామని చెప్పేసి మా హస్బెండ్ అయితే నేను తెగించి అయితే జాయిన్ చేస్తానండి. మామూలుగా అయితే ఇద్దరికి కూడా పిల్లల ఫీజు అయితే ఇద్దరిది కూడా బాగా ఎక్కువ అండి. ఇదివరకు స్కూల్ కంటే ఇప్పుడు వేసిన కొత్త స్కూల్లో అయితే
దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫీజులు అయితే బాగా ఎక్కువ అండి. కానీ పిల్లల ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది, అసలు ఫ్యూచర్ అనేది బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో వేసాము. పిల్లలైతే కొద్దిగా మానకుండా బాగా వెళ్ళి స్కూల్కి బాగా చదువుకుంటే చాలండి. మాకు వెనక ముందు ఇవ్వడానికి ఆస్తులు అయితే ఏమీ లేవు, ఒక్క చదువు తప్ప. పిల్లలకి చదువు మాత్రమే ఇవ్వగలమండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మంచి ఎడ్యుకేషన్ ఇచ్చామనుకోండి, తర్వాత మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత శక్తిని మనం ఇవ్వగలిగినట్టే కదా, మంచి విద్యను అయితే అందిస్తే అని ఒకే ఒక ఉద్దేశంతో కొద్దిగా కష్టమైన ఏదో విధంగా చదివిద్దామనే ఉద్దేశంతో అయితే మేము జాయిన్ చేస్తామండి పిల్లల్ని. మా హస్బెండ్ అయితే వ్యవసాయం చేస్తారు, కూలి పని అండి. వ్యవసాయం అంటే మాకు పొలాలు ఏమి లేవు, కాకపోతే కూలి పని చేస్తారు. ప్రస్తుతానికి నేనైతే హౌస్ వైఫ్, ఇంటి దగ్గర ఉండే వర్క్ చేస్తున్నాను, టైలరింగ్ అది చేస్తాను. పిల్లలకైతే చూసుకోవడం అది ఇప్పటివరకు సరిపోయింది. ఏదన్నా వర్క్ చూసుకోవాలి నేను కూడా, ఇప్పుడు కొద్ది గొప్ప సహాయం అవుతుందండి. వీడియోస్ ఏమైనా పాపులర్ అవుతాయి ఏమో, ఛానల్ ఏమైనా డెవలప్ అవుతుంది, కాస్తంత సాయం అవుతుందని ఒక్కొక్క ఆశ ఉందండి. ప్లీజ్ మీరు కనుక ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి పిల్లలకి ఇద్దరికి కూడా వాటర్ పట్టేస్తున్నాను. ఫిల్టర్ వాటరే కదా, అసలు హీట్ చేయట్లేదు, మామూలుగా పెట్టేస్తున్నాను. ఇంకా వర్షాలు అవి పడితే కనుక వేడి నీళ్ళు పట్టాలి. అసలు మా చిన్నోడికి కోల్డ్ అనేది బాగా త్వరగా వచ్చేస్తుందండి. వేడి నీళ్ళు మొత్తం సీజన్ అంతా కూడా వేడి నీళ్ళు పెట్టాలి, మళ్ళీ వేసవికాలం వచ్చేంత వరకు. ప్రస్తుతానికి ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా, మామూలు వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇద్దరికి, క్యారేజ్ అయితే. ఆ పిల్లలతో అండి టిఫిన్ దగ్గరకు వచ్చేసరికి టిఫిన్ పెట్టానంటే నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని అస్సలు తిండి సరిగ్గా టిఫిన్ అస్సలు తినరండి. అందుకే టిఫిన్ అయితే ఈ రోజుకైతే చేయలేదు, నేను కావాలనే చేయలేదు. అసలు తినట్లేదు. నేనైతే పూరి చేశాను, నాకు పూరి వద్దన్నాడు, ఓన్లీ ఇడ్లీ మాత్రమే కావాలన్నాడు. ఇడ్లీ డైలీ ఇడ్లీ చేయడానికేమో ఇంట్లో గ్రైండర్ అయితే లేదండి, అక్కడైతే ఉండేది. ఇద్దరికి కలిపి మా చెల్లి నేను వాడుకునే వాళ్ళము. అది దానికి మిక్సీ కూడా లేదు, సర్లే అని గ్రైండర్ వదిలేసి వచ్చేసాను నేను. గ్రైండర్ తీసుకోవాలి. ప్రస్తుతానికైతే అన్నీ కష్టమండి, ఇప్పుడు వెంటనే అన్నీ ఒకేసారి అరేంజ్ చేసుకోవాలంటే. ఇదిగోండి టిఫిన్ లేదు కదా, చిన్నోడికైతే పెరిగేసి కొద్దిగా రైస్ కలిపేసి పెట్టేస్తున్నాను. సిద్ధుకి కొద్దిగా పొలటా ఉంచాను కదా, అదేసి అన్నం 2 ముద్దలు తినిపించేస్తాను. రవ్వగా తినిపించేస్తే టైం అయిపోతుంది స్కూల్కి. అయిపోయిందిలేండి, బట్టలు ఉతకడం అన్నీ అయిపోయినాయి. జస్ట్ వీళ్ళకి క్యారేజ్ పెట్టేశాను కదా, వాళ్ళిద్దరికి కూడా అన్నం పెట్టేస్తే సరిపోతుంది. ఇద్దరు కూడా రెడీ అయిపోయారండి, ఈరోజు త్వరగానే రెడీ అయిపోయారు. మా వాడు వద్దరు ఇప్పుడు వేసుకోక షూ అని చెప్పిన, నేను అన్నం తినిపించేటప్పుడే వేస్తున్నాడు. తర్వాత మళ్ళీ వద్దంటే ఆపేసి వెళ్ళండి, తర్వాత వేసుకున్నాడు అన్నం తినేసిన తర్వాత. ఇక్కడ ఒకటండి, ఈడమ్మ పెరుగు తింటాడు, అసలు మా పెద్దోడు అసలు పెరుగు తిండు, నేను కూడా తినలేండి. మా ఇంట్లో ఒక్కొక్కరు అసలు, మా తాతయ్య తినేవాడు కాదు, తర్వాత మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని, మా పెద్దమ్మ ఎవరో తినరండి పెరుగు. అలాగే మా ఇంట్లో నేనైతే తిన్నా, నా అలవాటు వీడికి వచ్చిందండి, పెరుగు అస్సలు తిండు. మా చిన్నోడైతే పెరుగు తింటాడు. సో వీడికి పొలట వేసి అన్నం పెట్టేస్తాను. ఇంకొద్దిగా ఆయిల్ రాస్తున్నాను తలకి, అసలు చాలా రోజులు అవుతుంది ఆయిల్ అస్సలు రాయనివ్వడు. నవరత్న ఆయిల్ రాస్తున్నానండి. నార్మల్గా కొబ్బరి నూనె రాస్తుంటే తలపోటు వచ్చేస్తుంది అంటున్నాడు, నాకేంటో అది అర్థం కాలేదు. సర్లే అందుకే ఈ నవరత్న ఆయిల్ రాద్దామని చెప్పేసి రాస్తున్నాను. వేరే ఆయిల్ తీసుకోవాలి, ఆల్మండ్ ఆయిల్ కానీ లేకపోతే ఆమ్లా ఆయిల్ కానీ తీసుకోవాలండి. కొబ్బరి నూనె రాస్తుంటే హెడేక్ వస్తుంది అంటున్నాడు. చిన్నోడికైతే నార్మల్ కొబ్బరి నూనె రాసేస్తాను, ఇంట్లో ఉంది, అమ్మ ఇచ్చిందండి, మామూలుగా స్వయంగా ఆడించుకున్నది. మాకైతే 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ అమ్మాళ్ళ ఇంటి దగ్గర, వాటి నుంచి వచ్చిన నూనె ఇచ్చింది అమ్మ. మ్యాక్సిమం కొబ్బరి నూనె అయితే కొనండి నేను, కొబ్బరి నూనె కానీ చింతపండు కానీ ఇలాంటివి మ్యాక్సిమం కూడా అన్నీ మా అమ్మ ఇస్తుందండి, చింతపండు కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటివి. ఎందుకంటే చింత చెట్లు అవి ఉన్నాయని చెప్పాను కదా ఇదివరకు వీడియోలో, చింత చెట్లు ఉన్నాయండి, చింతపండు వస్తుంది, నెక్స్ట్ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అమ్మాళ్ళ ఇంటి దగ్గర. కొబ్బరి నూనె ఆడించుకున్నప్పుడల్లా మాకు ఇస్తూ ఉంటుంది. సో వాటికైతే లోటు ఉన్నదండి. పిల్లల్ని రెడీ చేస్తాను కదండి, స్కూల్ టైం కూడా అయిపోయింది, ఫాస్ట్గా పంపించేయాలి. బ్యాగ్ బరువు మొయ్యలాగా ఎలా పడేసాడు చూడండి.
బా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదండి. ఇంకా మన టిఫిన్ అయితే ఏమి లేదు కదా. సర్లే ఈ రోజుకైతే రాగిజావ కాసుకుని తాగిద్దామని చెప్పేసి రాగిజావ పెట్టానండి. మా హస్బెండ్కి అయితే పెరిగేసుకుని అన్నం తినేశారు. నేనైతే రాగిజావ కాసుకుని నాకు పెరుగు తిన్నాను చెప్పాను కదా, అందుకే రాగిజావ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా లెమన్ పచ్చడి అయితే ఉంది, అమ్మ పెట్టి ఇచ్చింది. పచ్చడి వేసుకుని ఈ రాగిజావ అయితే తినేసానండి. నాకు ఒట్టిది తినాలంటే చాలా కష్టం. ఇది అసలు రాగిజావ చప్పచప్పగా ఉంటుంది కదా, అసలు వెళ్ళదండి. కొద్దిగా పచ్చడి అలాంటిది ఏదన్నా ఉంటే హ్యాపీగా తినేస్తాను. సో నేనైతే రాగిజావ ప్రిపేర్ చేసేసుకుని పచ్చడి నిమ్మకాయ అయితే పచ్చడి పట్టించిందన్నాను కదా, ఒక 4 ముక్కలు వేసుకుని నిమ్మకాయ పచ్చడి వేసుకుని తినేసాను. రాగిజావ తాగేసి ఒక అరగంట ఆగి టీ తాగేసిన తర్వాత బట్టలు ఉతికానన్నాను కదా, అవైతే నీళ్ళు ఆడిపోయేదాకా పక్కన వేసాను. ఇదిగో నీళ్ళు ఆడిపోయినాయి కదా. ఇక్కడ ఎండ కూడా తక్కువ తగులుతుంది ఈ సైడు. సో మ్యాక్సిమం బట్టలన్నీ కూడా ఆరేసేయాలండి త్వరగా. ఎండ ఉన్నంతసేపు బాగా ఆరేలా చేసుకోవాలి. నెక్స్ట్ నిన్న ఉతికిన బట్టలు అయితే మడత పెట్టడం కుదరలేదు. ఇదిగోండి బట్టలు మడత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అస్సలు ఒక్క క్షణం అండి, ఒక అరగంట ఖాళీ ఉండదు. నెక్స్ట్ ఈ బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయిన తర్వాత మిషన్ అయితే ఎక్కాలండి. డ్రెస్సులు ఉన్నాయి, 2 డ్రెస్సులు కుట్టాలి. సో అవి కుట్టేసిన తర్వాత మళ్ళీ లంచ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఇల్లు అది కడుక్కోవాలి. రేపు శుక్రవారం కదా, ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను వంటగది అయితే క్లీన్ చేస్తానండి. అదే ఇక్కడ దేవుడి గది వచ్చింది కదా, ఇదైతే క్లీన్ చేస్తాను. భోజనం అంతా అయిపోయిన తర్వాత మొత్తం గది పక్కన వరండా అదంతా కడుక్కుంటానండి. నైట్ పడుకునే ముందు అయితే కడిగేస్తాను 2. సో ప్రస్తుతానికైతే వంటగది నీళ్ళు వేసి కడుక్కుంటాక లేదండి, ఇది జస్ట్ తడి కూడా పెట్టుకోవాలి. శుభ్రంగా మామిడికాయలు వేసాం కదండి మొన్న, అయితే ఇంకా కొన్ని కాయలు ఉండిపోయాయి. ఇవంతా గడ్డి ఇవన్నీ ఉన్నాయి కదా, శుభ్రంగా తుడిచేసుకుని తడిగుడ్డ అయితే పెట్టేశాను. తడిగుడ్డ పెట్టడం ఈజీ, కానీ నీళ్ళు వేసి కడిగినంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. మురికి అంత పోయినట్టు అనిపిస్తుంది నీళ్ళు వేసి కడిగితే. ఇలా తడిగుడ్డ పెడితే ఎందుకో నాకేం నచ్చదు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ నీళ్ళు పోయే అవకాశం అయితే లేదు వంటగదిలో బయటికి. సో ఇక దీనికి కంపల్సరీగా మాపే పెట్టుకోవాలి. సో కొద్దిగా నిమ్మకాయ సాల్ట్ వేసానండి వాటర్లో, జిడ్డు అది ఉంటే పోతుంది కదా. నెక్స్ట్ స్మెల్, బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది అంటారు కదా, అందుకే కొద్దిగా నిమ్మకాయ వేసానండి. ఒక నిమ్మ చెక్క వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి అయితే మొత్తం వాటర్లో కలిపేసి ఇలా తడిగుడ్డ అయితే పెట్టేశాను. ఇదిగోని బ్రష్ అయితే తీసుకున్నాను. ఇది సింక్ దగ్గర క్లీన్ చేద్దామని ఉద్దేశంతో తీసుకున్నానండి. కానీ నాకు ఇక్కడ ఈ గదిలో శుభ్రం చేసుకుంటాకైతే బాగా ఉపయోగపడుతుంది. అసలు డీమార్ట్లో తీసుకున్నానండి. ఎప్పటి నుంచో చూసి అసలు దాన్ని ఊరినే తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. కానీ ఎందుకులే అనిపించేది. కానీ దాని అవసరం ఏంటనేది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అసలు తడిగుడ్డ పెట్టేసి కొద్దిగా గొప్ప ఉన్నటువంటి తడి అంతటిని కూడా దాంతో అయితే ఇలా తీసేస్తే ఈజీగా ఆరిపోతుందండి త్వరగా. మనం తడిగుడ్డ పెట్టి మొత్తం అంతా చివరిదాకా పెట్టుకుని వెళ్ళేసరికి వాటర్ అంతా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా తడంతా ఆరిపోతుందండి త్వరగా. కానీ మామూలుగా తడిగుడ్డ పెట్టేసి వదిలేస్తే కొద్దిగా ఆరడానికి టైం పడుతుంది కదా. కానీ దీంతో అయితే త్వరగా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎలా అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. మాపు ఇలా జస్ట్ ఒక 2 సార్లు ఇలా తుడిచేసుకుని మిగిలిన తడంతా కూడా ఆ బ్రష్తో అయితే ఊడ్చేస్తున్నాను. చూడండి ఇదిగోండి ఈ విధంగా తడంతా కూడా పోతుంది. ఏదో చాలామంది తీసుకుని ఉంటారు, కానీ నేను ఇదే ఫస్ట్ టైం తీసుకోవడము. నెక్స్ట్ నాకైతే బాగా ఉపయోగపడుతుంది. ముగ్గులు కూడా పెట్టేస్తున్నాను కడిగిన వెంటనే. జస్ట్ అలా తుడిచేసుకుని ముగ్గులు అయితే భలే కనిపిస్తున్నాయండి ఆరిపోయిన తర్వాత చక్కగా. అక్కడ మాకు ఆ టైల్స్ మీద అసలు కనిపించేవి కాదు. ఇదిగోండి వంటగది అయితే శుభ్రం అయిపోయింది. శుభ్రంగా కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత బట్టలు ఏమన్నా ఉన్నాయేమో ఆరిపోయినవి ఉంటే తెచ్చేసుకోవాలి. ఇక్కడ ఎండ వస్తుందని చెప్పేసి గోడ మీద వేసానండి బట్టలు. చెప్పాను కదా సైడ్ ఎండ అనేది సరిగ్గా రాదని ఎదురు గోడ మీద వేసాను ప్యాంట్లు అన్నీ కూడా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆరిపోయినవి తీసేసి మడతలు పెట్టేసుకున్నాను. పిల్లలు వచ్చేస్తారు. నెక్స్ట్ నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంక ఈ రోజు వస్తామని ఇదే పని అండి. ఒకే డ్రెస్ అయ్యింది, 2 డ్రెస్సులు అన్నాను కదా, ఒక డ్రెస్ ఫినిష్ అయింది, ఇంకా ఇంకొక డ్రెస్ ఉంది, ఇలా రేపు కుట్టాలి. బట్టలన్నీ తీసేసుకుని ఇవి కూడా మడత పెట్టేసుకుని కబోర్డ్లో పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఇల్లు అంతా కడిగేసుకుంటే ఇంకా పొద్దున్నే లేచి శుభ్రంగా పూజ చేసేసుకుని పిల్లలకి క్యారేజ్ రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. పని అయితే ఈజీగా అయిపోతుంది.
done, and I find myself wondering, what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. 4:30 అయిపోయిందండి ఈవినింగ్. అదిగో పిల్లలు అయితే వచ్చేసారు. మా పిల్లలు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కోతులు చూడడం ఎక్కువైందండి. మాకైతే అక్కడ అసలు కోతులు కనబడవు. ఇక్కడ అస్తమానం కోతులు వస్తున్నాయి, అవి చూస్తున్నారు. మా పెద్దమ్మ జున్ను పాలు పంపితే మా అమ్మ అయితే జున్ను వండి పంపిస్తుందండి 2 బాక్సుల నిండా. నేనైతే ఒక బాక్సులో అది అయిపోయింది, ఇది రెండోది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఒకటే కదండో, బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి మరి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.